కాదు, ముద్రగడ గారు దీక్ష చేపట్టిన తర్వాతనే కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు, 1000 కోట్లు రిలీజ్ చేశారు. అంతకుముందు అసలు దీని మీద ఎక్కడా లేదు. అంటే ముద్రగడ పద్మనాభం గారి దీక్షకి ప్రభుత్వం దిగొచ్చింది అని ఆయన దీక్ష చేయటం అనేది ఆ రోజున తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు సమర్థించారు. కాపు నాయకులుగా మేమందరం కూడా హర్షించాం, మేము కూడా సపోర్ట్ చేయాలనుకున్నాం. ఎప్పటివరకు? ఆ ట్రైన్ ఇన్సిడెంట్ జరిగినంత వరకు. దాని ముందు వరకు కూడా ఆయన మంచి పనే చేస్తున్నాడు, మనం అడిగిన దాన్ని మనకు గుర్తు చేస్తున్నాడు, దీని మీద ఒత్తిడి తీసుకొస్తున్నాడు. బాబు గారు ఇంకొద్దిగా ప్రొయాక్టివ్గా చేయాల్సిన అవసరం ఉందని మాట్లాడుకున్నాం. చెప్పేదేనండి అని మాట్లాడుకున్న తర్వాత మీకు ఒక ఇష్యూ జరిగిన తర్వాత, అది అవుట్ ఆఫ్ హ్యాండ్స్ అయిన తర్వాత మీరు అన్ని చేసుకున్నారో మీకు తెలియదో మాకు తెలియదు, ఇవన్నీ వదిలేద్దాం. ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మీరు ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రితో గారు కానీ ఏం జరిగిందో మీరేం చెప్పరా? మీ పట్టు మీదే, మీ మొండితనం మీదేనా? మీ కాజు మంచిది అయ్యుండొచ్చండి. మీ మోడస్ ఆపరండిని నేను క్వశ్చన్ చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి గారికి ఉన్న సమస్య ఒకే ఒక సమస్య, కాపుల్ని బీసీలో చేర్చడం మీరు అనుకుంటున్నారా? ఆయన దగ్గర 10 సమస్యలు ఉన్నాయి. 10 సమస్యలు, ఇది 11వ సమస్య అనుకుందాం. ఈ 11వ సమస్య మీద జాప్యం జరుగుతున్నప్పుడు మీ ధోరణి ఇదేనా? ఇప్పుడు విఘ్నులైన ఎవరైనా క్వశ్చన్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళే కాదు, తెలుగుదేశం పార్టీ కాపులే కాదు. అంటే సాంబశివరావు గారు ఒక్కటి చెప్పండి, అంటే మీరు కూడా కాపు సామాజిక వర్గానికి చెందినవారు, రైట్? అంటే తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత చిత్తశుద్ధితో కాపు రిజర్వేషన్లోని ఇంప్లిమెంట్ చేయాలనేటువంటిది చిత్తశుద్ధి ప్రదర్శించిందా? ఎస్, జరగలేదనండి, నేను ఒప్పుకుంటాను. చిత్తశుద్ధిని క్వశ్చన్ చేయొద్దు. మేము మంత్రులుగా మీకు ఇందాక 2వ పాయింట్ చెప్పాను, మేనిఫెస్టోలో పెట్టిన 3 పాయింట్లు. ఇంకో పాయింట్ ఏముందో తెలుసా? రాజకీయంగా ఎక్కువ ప్రాధాన్యత కల్పించడం. ఎప్పుడన్నా ఇంతమందికి మంత్రి పదవులు, ఇంత మంత్రివర్గంలో 19 మంది ఉన్న చోట 5గురికి ఎప్పుడన్నా ఇచ్చిన దాఖలాలు ఉంటాయండి? ఆ రేషియోలు ఇచ్చారా? మనమే క్వశ్చన్ చేసుకుందాం. కొత్త రాష్ట్రం, సంఖ్యాబలం ఎక్కువ ఉన్న ప్రధాన కులం కాబట్టి, ప్రధాన సామాజిక వర్గం కాబట్టి అని ఇచ్చారు, సంతోషించాం. మనం 3ట్లో ఒక టిక్కు పెట్టుకున్నాము. 2వ టిక్కు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి, బీసీలో చేర్చాలి. ఆ ప్రయత్నం జరుగుతుంది, డబ్బులు లేవు. ఒకరోజు వెనక ముందు జరిగింది. మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఆయన దీక్ష చేస్తే కానీ మీరు కార్పొరేషన్ పెట్టలేదన్నారు. మా కోడి కూస్తే కానీ తెల్లారలేదన్నట్టుగా ఉంది. కానీ నా కోడి కూస్తేనే తెల్లారుద్దా? అంటే ఇది వాస్తవం. అంటే ఆయన చేసి అంతవరకు జరుగుతున్న ప్రయత్నాలు, అంతవరకు జరుగుతున్న ఆలోచన విధానాన్ని మీరు డిస్కౌంట్ చేయొద్దని నేను కోరుకుంటున్నాను. కానీ ఎప్పుడు అంటే నెవర్ బిఫోర్ అంటే తెలుగుదేశం పార్టీ కమ్అవుట్ విత్ అంటే ఇది మేము చేయబోతున్నాము, ఇంతవరకు దీనివల్ల డిలే అయింది అనేటువంటిది ఎప్పుడైనా మీ దగ్గర నుంచి రిజైండర్ ఏమైనా వచ్చిందా? రిజైండర్ అంటే మీరు దానికి ఒక సందర్భం ఉండాలండి. మనం ఎన్నో వాగ్దానాలు చేసాం, ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాము. నేను రోజు మీకు గోడ మీద ఈ వాగ్దానం చేశాము, ఈ వాగ్దానం ఇంకా పూర్తి కాలేదని నేను రాస్తానా? మీరు అడిగితే నేను చెప్తాను. మీరు అడిగినప్పుడు నేను చెప్పాను. ముద్రగడ గారు అడిగినప్పుడు చెప్పాం, ముద్రగడ గారి లేఖకి సమాధానం చెప్పాం. ముద్రగడ గారు మీటింగ్ పెట్టుకుంటానంటే పెట్టుకోవడానికి కూడా పర్మిషన్ ఇచ్చింది. ఆయన పర్మిషన్ అడగలే, ఆయన పర్మిషన్ అడగల. మీరు మీ రకమైన ఆర్గ్యుమెంట్ చెప్తారు. అంటే 2 years అయిన తర్వాత ఒక్కసారి మేనిఫెస్టోని రివ్యూ చేసుకొని ఏ హామీలు నెరవేరిని, ఏవి హామీలు నెరవేరలేదు, దానికోసం ఒక రిజైండ్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద లేదంటారా? ఉంది. నేను అది మీరు అడగటంలో తప్పు లేదు, మేము చెప్పాల్సిన బాధ్యత ఉంది. నేను దానికి కాదంటలేదండి. మేము డిలే అయిన మాట ఒప్పుకుంటున్నాను. నేను డిలే అవడానికి రీజన్స్ 100 ఉండొచ్చు, అది మీకు నచ్చకపోవచ్చు, మీకు ఇంట్రెస్ట్ లేకపోవచ్చు. ఆ 100 రీజన్స్ వల్ల మేము డిలే అయిన మాట వాస్తవం. డిలే అవటం వల్ల అవును, ఆయన ఇప్పటికైనా మనకు గుర్తు చేస్తున్నాడు, ఇప్పటికైనా మనం చేయాల్సిన బాధ్యత ఉంది, మనం దీన్ని ప్రయారిటీల్లో చేయాలనేది వెనక ముందుగా చేయాలి. బాబు గారు దాని మీద కసరత్తు మొదలేశాడు. కసరత్తు మొదలైనటువంటి వాళ్ళు అనుకుంటే రేపటికేం జరగదు కదా, ఆయన సంతకం పెట్టే విషయం కాదు కదా. దాని పద్ధతి స్టార్ట్ అయింది. డిలే అయిందనే దానికి నేను ఒప్పుకుంటున్నా, దానికి నేను క్వశ్చన్ చేయట్లా. దానికోసం అని చెప్పేసి నేను ముద్రగడ గారిని నేనేమి విమర్శించట్లా. ఈ 5 ఏళ్లలో రిజర్వేషన్లు వచ్చే ప్రక్రియ పూర్తవుతుందని మీరు భావిస్తున్నారా? ఈ 5 years అంటే ప్రక్రియ స్టార్ట్ అయింది. చిత్తశుద్ధితో అది ముందుకెళ్లాలని కోరుకుంటున్నాం. మంజునాథ్ కమిషనర్ గారికి అన్ని విధాలా అందరూ సహకరిస్తున్నారు, సహకరించమనే కోరుకుంటున్నాం. అది చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని నేను కోరుకుంటున్నాను, నేను అనుకుంటున్నాను. మొన్న ముద్రగడ గారు వచ్చారు, బీసీ నాయకుడు కేశినేని శంకర్రావు గారి దగ్గరకు వచ్చారు, కూర్చున్నారు, మాట్లాడారు. అయ్యా మా పోరాటం మాది, మా పోరాటానికి మీరు అడ్డు రావద్దు,
మీకు ఇబ్బంది లేదు, మా వల్ల మీకు ఇబ్బంది కలగదు, ఆయనకు హామీ ఇచ్చారు, ఆయన సహకరిస్తానన్నారు. ఎట్లా సహకరిస్తారు? బీసీలకు ఉన్న రిజర్వేషన్స్కి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ఏదన్నా ఆల్టర్నేటివ్ ఏర్పాటు చేస్తే, చేయడానికి పార్లమెంట్లో సవరణ జరిగితే ఇవన్నీ జరగడానికి కొద్దిగా టైం పట్టుద్ది. అది జరిగితే మాకు ఇబ్బంది లేదండి బీసీ నాయకులు అంటున్నారు. అలా చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి ముద్రగడ గారు వెళ్ళారు. వెల్కమ్. ఆ డైలాగ్తోనే అలాంటి సమస్యలు పరిష్కరించబడాలి. మీరు నన్ను తిడితే కానీ బీసీలను ఎగదోస్తున్నది తెలుగుదేశం పార్టీ అనేటువంటి విమర్శ కూడా వినపడుతుంది. స్వయంగా ముద్రగడ గారు వెళ్ళి స్వయంగా ఈ రాష్ట్రానికి బీసీ సంక్షేమ ఫెడరేషన్ చైర్మన్, ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో కేశన శంకరరావు గారి దగ్గరికి వెళ్ళి కూర్చుని మాట్లాడి భోంచేసి ఇద్దరు కలిసి స్టేట్మెంట్ ఇచ్చారు. ఐ థింక్ ఒక ఆ సామాజిక వర్గం రైట్స్ కోసం పోరాటం ఇది ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటున్న వ్యక్తిగా నేను మాట్లాడుతున్నాను. అది రైట్ స్టెప్. ముద్రగడ గారిని అక్కడ మనం అభినందించాలి. అదే స్ఫూర్తి, అదే స్పిరిట్ ఆయన మంజునాథ్ కమిషన్కి ఇవ్వాలి. అలాగే ముఖ్యమంత్రి గారి దగ్గరకు వచ్చి కూడా మాట్లాడాలి. ఇవాళ ఆయన కేశన శంకరరావు గారి దగ్గరికి ఎలా చొరవ తీసుకుని వెళ్ళి మాట్లాడగలిగాడో అదే చొరవతో మనందరి తరఫున ఆయన వెళ్ళి ఎందుకు మాట్లాడు? దాంట్లో ఆయనకున్న ఇబ్బంది ఏంటో చెప్పండి. అసలు ఈ సమస్యకి, ఈ విమర్శకి అవకాశం ఏముంది? అప్పుడు మీరు నాతో మాట్లాడరు, ప్రభుత్వంతో మాట్లాడరు, ప్రభుత్వంలో ఉన్న ఏ పెద్దలతోటి మాట్లాడరు, తెలుగుదేశం పార్టీలో ఉన్న కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుల్ని మీరు మాట్లాడరు, వాళ్ళకి ఫోన్ చేయరు, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయరు. మేము ఏమన్నా మిమ్మల్ని తిడుతున్నట్టుగా మీరు భావిస్తారు. వెళ్తున్నారని మీ అభిప్రాయం? మరి దాన్ని ఏమంటారు చెప్పండి. చందు సాంబశివరావు ఆన్ రికార్డ్ ముద్రగడ పద్మనాభం గారిని ఇవాళ వరకు కించపరుస్తూ కానీ ఎగతాళి చేస్తూ కానీ ఆయనకి వార్త రీజన్ లేదని కానీ నేను మాట్లాడలేదు. నేనేం మాట్లాడుతున్నాను? మీ మోడస్ ఆపరెండిలో కొద్దిగా మార్పు చేసుకోవాలి, చేయాల్సింది ముఖ్యమంత్రి గారు, మీరు సహకరించండి, ఆయన దగ్గరికి వెళ్ళి మంచి చెడులు మాట్లాడుకోండి. ఎందుకు డిలే జరుగుతుందో అడగండి. వెళ్ళాం కదా, నెగోషియేషన్ చేశారా? కిమిడి కళా వెంకటరావు గారు వెళ్ళారు, తోట త్రిమూర్తులు వెళ్ళారు. ఆ రోజున ఆయన దీక్షలో ఉన్నప్పుడు మేము కదా వెళ్ళింది, పెద్దలందరూ వెళ్ళారు కదా, ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేశాం కదా. ఇదిగో మనం 500 కోట్లు రిలీజ్ చేద్దాం అన్నాం, 500 కోట్లు లేదు, 400 కోట్లు చేసామండి, 200 కోట్లు చేసామండి. దీంతో తల తీసేసినట్టేనా? ఈ కాపులకు మోసం జరిగిపోయినట్టేనా? అలాంటి పదాలు వాడొచ్చా మీరు? ప్రభుత్వానికి ఉన్న సమస్యను మీరు అవగాహనలో తీసుకోరా? మీరు ఎమ్మెల్యేగా పనిచేయలేదా? మంత్రిగా పనిచేయలేదా? మీరు ఎంపీగా పనిచేయలేదా? మీరు ఎంత బాధ్యతాయుతమైన పొజిషన్లో ఉండి లక్షలాది మంది కాపు సోదరులకు లీడర్షిప్ ఇస్తూ మీరు తొందరపాటుగా అనేయొచ్చా? అనేస్తే జనంలో ఎలాంటి భావన వస్తుంది? మనకి 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో మనం బడ్జెట్లో పెట్టిన అంకెలు అలాగే జరిగినాయా అని ఏ పార్టీకి చెందిన ఏ నాయకుడైనా మాట్లాడగలడా? కాస్త ఇచ్చిపుచ్చుకోవటాలు ఉంటాయి, హెచ్చు తగ్గులు ఉంటాయి. దానికి రీజన్ అడుగుదాం, మాట్లాడదాం. సరే ఈసారి మాకు వచ్చే బడ్జెట్లో ఇది జరగకుండా చూడండి అని చెప్దాం. మీరు ఇంతలోకే కాపులకు అన్యాయం జరిగిపోయింది, వాళ్ళ గొంతు కోసేశారు, మోసం చేశారు, ఓట్లు వేయించుకున్నారు, ఈ పదజాలం మీ దగ్గర నుంచి వస్తే మీకు కాపుల్ని అనేటువంటి వర్డ్ మొన్న ఈ మధ్య బొండ ఉమా గారు కూడా ఉపయోగించారు. దాన్ని సరిదిద్దుకున్నాడు ఆయన వెంటనే. ఒక ఫ్లోలో, ఒక భావోద్వేగంలో అన్నాడు, సరి చేసుకున్నాడు. నేను అలా అనలేదు, నా ఉద్దేశం అది కాదన్నాడు. ముద్రగడ గారిని కూడా అనమనండి, మనందరం కలిసి వెళ్దాం, సీఎం గారికి సహకరిద్దాం, మనకు కావాల్సింది ఏంటో అడుగుదాం. ఏదన్నా చిన్న చిన్నవి ఉంటాయి గవర్నమెంట్లో, మీకు తెలియదు ఏం కాదు. ఎంపీగా పనిచేశారు, మీరు మినిస్టర్గా పనిచేశారు, మీకు 100 రూపాయలు అంటే 99 అవ్వచ్చు, 110 అవ్వచ్చు. ఎందుకు అవుదో కూడా మీకు తెలుసు. ఇది పబ్లిక్ అకౌంటింగ్, పబ్లిక్ పాలసీకి సంబంధించిన అంశం. అక్కడ బీసీలు ఉన్నాయి, వందలాది కులాలు ఉన్నాయి, వాళ్ళు అప్సెట్ కాకుండా చూసుకోవాలి, వాళ్ళ ఆందోళన కలగకుండా చూసుకోవాలి, ఇంటర్నల్గా నచ్చ చెప్పుకోవాలి, ఓపెన్గా నచ్చ చెప్పుకోవాలి. మీరు చేసిన పని నేను అభినందిస్తున్నా. మీరు కేశన శంకరరావు గారి దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడటం అనేది 2 వర్గాల మధ్యలో, ఇటు కాపులు కానివ్వండి, అటు బీసీ వర్గాలు కానివ్వండి, ఒక సహోద్భావంతో అరే మాకేం నష్టం జరగదని వాళ్ళు అనుకుంటున్నారు, మీకు నష్టం జరిగితే మాకు అది వద్దన్నాడు ఆయన. నమస్కారం అండి, నా పేరు చందు సాంబశివరావు. నేను తెలుగుదేశం పార్టీలో కార్యనిర్వాహక కార్యదర్శి అంటే ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. యాజ్ ఎ ప్రాక్టీసింగ్ పొలిటీషియన్ నా అనుభవాల్ని, నా ఆశయాల్ని, నేను ఆశిస్తున్నది ఐ డ్రీమ్ వారితో పంచుకోవడం జరిగింది. అలాగే వ్యక్తిగతంగా నేనేం చదువుకున్నాను, ఎక్కడ చదువుకున్నాను, ఏం చేశాను, ఎలా రాజకీయాల్లోకి వచ్చాను, రాజకీయాల్లోకి వచ్చి నేనేం చేయగలిగాను, ఏం ఆశిస్తున్నాను, ఇవన్నీ కూడా సీనియర్ జర్నలిస్టు, వెరీ రెస్పెక్టెడ్ జర్నలిస్ట్ విక్రమ్ గారు నాతో మాట్లాడటం జరిగింది, అడగటం జరిగింది. నేను విత్ మై హార్ట్, హోల్ హార్టెడ్గా 100% నిజాలు ఉన్నవే
మాట్లాడడానికి ట్రై చేశాను. వ్యక్తిగతంగా ఎవరి మీద నాకు ద్వేషం కానీ ఇబ్బంది కానీ లేదంటే ఎవరో ఏదో చేశారనే కోపం కానీ నాకు ఎప్పుడూ లేదు. ఏ పార్టీలో ఉన్నా ఏ సంస్థలో పనిచేసినా మనందరం కూడా అందరి కోసం పనిచేయాలనే సదుద్దేశంతో చేయాలనేది నా కోరిక. దానికి డెమోక్రసీ, ప్రిన్సిపల్స్ ఆఫ్ డెమోక్రసీ ఎంతో ఉపయోగపడుద్ది. కాబట్టి ప్రజాస్వామ్య వ్యవస్థను గౌరవించుకుంటూ ప్రజాస్వామ్య వ్యవస్థలో మనందరం పనిచేయాలని, మన పార్టీలు ఏవైనా, మన విధానాలు ఏవైనా, మన ఇంట్రెస్ట్లు ఏవైనా, మనకు నచ్చింది ఏదైనా సరే అల్టిమేట్గా వీ షుడ్ ఈల్డ్ ఫర్ డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్. ప్రజాస్వామ్య ప్రిన్సిపల్స్కి, ప్రజాస్వామ్య వ్యవస్థకి ఈల్డ్ అవుతూ మనం కలిసి పనిచేయాలనేది నా కోరిక. ఇంతవరకు వాచ్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అలాగే నా మాటల్లో కానీ, నా ఆలోచన విధానంలో కానీ, లేదా నేను చెప్పదలుచుకున్న దాంట్లో నేను చెప్పలేకపోయింది కానీ ఏదైనా ఉంటే ఫీడ్బ్యాక్ ఇవ్వగలరని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.